ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఓకే అన్నది, బీజేపీ ఓకే అన్నది, మిగతా పార్టీలు అన్నీ కూడా ఓకే అన్నాయి. బయట సమాజంలో కూడా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని వర్గాలు, సిపిఐ ఓకే అంది, అన్ని వర్గాలు కూడా ఓకే అన్నారు. అన్న తర్వాత మీరు అఖిలపక్షం మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు? తమిళనాడులో జయలలిత గారు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంది కదా, మీరు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేకపోయారు? ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోరితే ఇస్తాడు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షం వస్తుంది, మీ అపాయింట్మెంట్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ ఇవ్వకుండా ఉండరు కదా. కానీ ఈ బీసీల రిజర్వేషన్ల అంశము పైన మేము అపాయింట్మెంట్ అడిగితే మాత్రం ఇటు అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వట్లేదు, అందుకని మేము అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేకపోతున్నామని అది డిక్లేర్ చేయమనండి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టమని, అఖిలపక్షంతో వస్తున్నామని, అఖిలపక్షం కలుపుకొని మేము బీసీ రిజర్వేషన్ దీని చట్టరీత్యా హక్కులు కల్పించడం కోసం, శాశ్వతమైన హక్కులు కల్పించడం కోసం వస్తున్నాము, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీరు అడగమనండి అఫీషియల్గా, అది పేపర్లో ప్రకటించమనండి. అఫీషియల్గా లెటర్ రాసి పేపర్లో ప్రకటిస్తే నిజంగానే మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తప్పు వాళ్ళదే అవుతుంది కదా.